శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున బ్రేకింగ్ న్యూస్, ఒక ఆసక్తికరమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మేము ముందుంచుతున్నాను. బీ అలర్ట్. సాధారణంగా మనకి ఎవరైనా సరే మనకి చేతిలో ఒక వస్తువు కనబడకపోయేసరికి, లేకపోతే జేబులో కానీ ఆ వస్తువు లేకుండా జేబు వెల్తిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక కంగారు పడిపోతాం. చుట్టుపక్కల చూసేసుకుంటాం. చెమటలు పట్టేస్తే ముచ్చెమటలు, గుండె దడదడ దడదడ కొట్టుకుంటూ ఉంటుంది. చివరికి ఆ వస్తువు దొరికిన తర్వాత, ఆ వస్తువు ఇక్కడుంది అన్న సమాచారం అందిన తర్వాత అప్పుడు పల్స్ రేటు మామూలుకు వస్తుంది, హార్ట్ బీట్ మామూలుకు వస్తుంది, చెమటలు తగ్గిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటో ఆ వస్తువు మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్ మనకి ఈ రోజున ఆరో ప్రాణం అయిపోయింది. ప్రతి మనిషికి కూడా ఆరో ప్రాణం. మనం మంచం మించి లేవంగానే ఎవరైనా సరే కళ్ళు నలుపుకొని చూసి పతిదేవుడి కాళ్ళకు దండం పెట్టుకుండేవాళ్ళు ఇదివరకు, లేకపోతే పతివ్రత శిరోమణులు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుండేవాడు, లేకపోతే మొగాడైతే లేచి వెంటనే దేవుడి ఫోటో చూసి దండం పెట్టుకుండేవాడు. ఈ రోజున లేచి లేవంగానే సెల్ ఫోన్కు దండం పెట్టేసుకుంటుంది. మగత నిద్రలోనే సెల్ ఫోన్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటుంటారు. అంత జాగ్రత్త పరులు అంటే రాత్రి అవ్వగానే 10-11:30 స్విచ్ ఆఫ్ చేసేసి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. ఇక 4 నుంచి నిద్ర మెలకు వచ్చిన దగ్గర నుంచో స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఏదైనా స్లోగన్స్ అలాంటివి. ఆ సెల్ ఫోన్కి అంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అదే కొంప ముంచేస్తుంది. కోట్ల రూపాయలు దోచేస్తుంది జనం నుంచి. దాని మీద అభిమానం మమకారం పెంచుకుంటే కోట్ల రూపాయలు పోతున్నాయి మనుషుల దగ్గర నుంచి. సెల్ ఫోన్ వలన ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు ఇంకా భయంకరంగా ఎక్కువగా ఉన్నాయండి ఆలోచిస్తే. ఈ మధ్య సైబర్ నేరాలు మరీ ఎక్కువైపోయినాయి సెల్ ఫోన్ వల్ల. ఏ నెంబర్ వచ్చినా సరే అన్నోన్ నెంబరు, వెంటనే మనం ఎత్తిహాల్లో అని పలకరిస్తాం. వెంటనే అటు నుంచి కంగ్రాచులేషన్స్, మీకు పలానా అవార్డు వచ్చింది, ₹1,00,000 మీకు వస్తుంది. నిజమా? అవునండి నిజమే, ₹1,00,000 వస్తుంది. మేము సెలెక్ట్ చేసాము సెల్ ఫోన్లో నెంబర్స్, వాటిల్లో మీ నెంబర్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, నెంబరు చక్కగా అచ్చొచ్చినట్టుగా ఉంది మ్యాచువల్గా అని చెప్పి ఈ కబుర్లు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి, అవి ఇట్లా మొదలెట్టేసేసి ముగ్గులోకి దింపేసేసేస్తారు చాలామంది. ఈ ముగ్గులో పడిపోయి లక్షలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి యథార్థ సంఘటన నిన్నగాక మొన్న మా స్నేహితుడి విషయంలో జరిగిందండి. నా ఫ్రెండే, నా కొలీగే, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం. వాడు ఎప్పుడు చూసినా సరే వాడికి సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువ. వర్క్ చేస్తూనే ఉంటాడు, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు, సెల్ ఫోన్లో నెంబర్లు చూస్తుంటాడు, కొత్త నెంబర్లు వస్తే ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే మొన్న ఏప్రిల్ 2వ తారీఖు అండి, రీసెంట్గా వాడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒకేసారి ఫోన్ కాల్ వచ్చింది. తాత ఫోన్ పెట్టేశారు. వెంటనే 3 మెసేజెస్ వచ్చాయి. వితిన్ 10 సెకండ్స్లో 3 మెసేజెస్ వచ్చాయి. ఒకటి కరెక్ట్గా 10:09 నుంచి 10:11 అంటే ఈ వ్యవధిలో ఎన్ని వ్యవధులు అండి అది? 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు 2 సార్లు, ఓసారి 10 లక్షలు, అంటే మొత్తంగా 1,10,00,000 భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా వాడి బ్యాంకు నుంచి వాడికి మెసేజ్ వచ్చింది. వెంటనే గబగబా ఆఫీసులోని ముచ్చెమట్లు పట్టేసేసి టెన్షన్ పడిపోతున్నాడు. నా చేతిలో పట్టుకొని పిసికేస్తున్నాడు. మంచినీళ్ళు రా అంటున్నాడు, కంగారు పడుతున్నాడు, గుట్లు తేలేస్తున్నాడు. అంతా అందరికి కంగారు పట్టేసింది. ఏమైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, లేకపోతే ఏంటి,
సడన్గా ఇట్లా అయిపోయాడని హర్ష 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 అని చెప్పి వాడి మొహాన నీళ్లు జరిగితే తెప్పరిల్లాడు. ఏంట్రా విషయం అంటే, రే నా ప్రమేయం లేకుండా కానీ నా అకౌంట్ నుంచి 2 సార్లు 50 lakhs తర్వాత 10 lakhs ఎవరికో ట్రాన్స్ఫర్ అయిపోయిందంటారా, మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఆందోళన చెందిపోయాడు. వెంటనే మేమంతా కంగారు పడద్దురా, ముందు బ్యాంకుకి ఇన్ఫామ్ చేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దామని మొత్తం స్నేహితులందరం కలిసి బ్యాంకుకి వెళ్ళిపోయాం. బ్యాంక్ అధికారులను వెళ్ళి చెప్పాం, ఇట్లా జరిగింది, ఇది మెసేజ్ వచ్చింది, అసలు ఏంటనంటే బ్యాంక్ అధికారులు వెంటనే అలర్ట్ అయిపోయారండి. అలర్ట్ అయిపోయి వెంటనే వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఇంత అయిపోయింది కదా, మీకు ఒక పని చేయండి, 1930కి ఇమీడియట్గా ఫోన్ చేయండి అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్ మాకు చెప్తే మా హర్ష గారు వెంటనే 1930కి ఫోన్ చేశాడు. వాళ్ళు వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనమాట అది. వాళ్ళు వెంటనే వాట్స్ ద మ్యాటర్ అన్నారు. జరిగిన మోసాన్ని మొత్తం వివరించి చెప్పేవాడికి వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని వాళ్ళు రంగంలోకి దింపేసేసారండి. వెంటనే ఇది తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది. బాధితుడు బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేసేసాం. అందరూ కూడా వాళ్ళంతా చేశారు, ఆఫీసర్స్. మేమేం లేదు, చూస్తూ కూర్చున్నాం, నేను మా హర్షగడంతా. దీంతో బ్యాంకు సిబ్బంది సైతం స్పందించి నిధుల్ని డ్రా చేయకుండా ఫుల్ ఆన్ హోల్డ్ చేసేసారు, మొత్తం కంప్లీట్గా. ఫుట్ ఆన్ హోల్డ్ అంటారు దీన్ని. ఇదే విషయాన్ని బాధితుడికి మరి 10:42 మాకు మెసేజ్ వచ్చింది అక్కడి నుంచి. ఎక్కడైతే ఏ బ్యాంకుల్లో ఉన్నాయో అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది, మీదంతా కూడా ఫుట్ ఆన్ హోల్డ్ చేసాం, మీ డ్రాలు అవన్నీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంత ఎఫర్ట్స్ చేయటం వల్ల వాడు కేవలం 10,000 మాత్రమే నేరస్తుడు డ్రా చేయగలిగాడండి. మిగతా అవన్నీ అట్లా ఉండిపోయాడు. దీంతో డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరు ఖాతాలుగా గుర్తించారు, బెంగళూరులో చేశాడని. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అన్నది ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్నగా మారిపోయింది. దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా సరే ఒకటే చెప్తున్నారు వాళ్ళు, నిమిషాల్లో స్పందించి 1930కి ఫోన్ చేస్తే డబ్బులు ముందు ముఖ్యంగా డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెప్తున్నారండి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మన నారుమంచి నోట ఓ మంచి మాటలో నేను చెప్పే ఒక మంచి మాట, ఒక అర్జెంట్ అయిన మాట, ఒక అత్యవసరమైన మాట, ఒక ముఖ్యమైన మాట ఇదే. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా 1930 నెంబర్ రిజిస్టర్ చేసుకోండి. మీ దాంట్లో అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ దీనికి ముఖ్యంగా. ఎందుకంటే ఈ మధ్య ఈ నేరాలు ఎక్కువైపోయినాయండి, బాగా ఎక్కువైపోయినాయి. నాకు తెలిసినటువంటి మా చుట్టాలు, చాలా క్లోజ్ చుట్టాలు, నాకు వరుసకి అక్కయ్య అవుతుంది, తను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెద్ద పొజిషన్లో ఉంది, చాలా తెలివిగలది, హెడ్ కూడా. తను ఇంటికి ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని మాట్లాడుతుంటే చాలాసేపు మాట్లాడింది, 20 నిమిషాల పైన మాట్లాడుతుంటే బయట మా మామయ్య గారు, ఏంటి 20 నిమిషాలు అయింది, ప్రశాంతి లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంది, సరే పోలిద్దరు, ఏదైనా ఆఫీస్ ఫోను లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న నుంచి ఫోను అనుకొని వదిలేశాడు. గబ్బ 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 చీర కట్టేసేసుకొని గబ్బ గబ్బ బ్యాగ్ పట్టేసేసుకొని బయటకు వచ్చేసేసి స్కూటీ తీసి వెళ్ళిపోవటం మొదలెట్టింది. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఏమిటి ఈ చీర కట్టుకొని హడావిడి ఏంటి, సరే ఏదైనా ఉంటే ఫోన్ చేస్తుంది కదా అని చెప్పి మామయ్య గారు కామ్గా ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, చైతన్యపురి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ గారితో చెప్పింది, సార్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను ఫోన్ తీశాను, మేము ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, సిబిసిఐడి క్రైమ్ బ్రాంచ్ అధికారులం, మీరు ఐటీ డిపార్ట్మెంట్లో అక్రమాలకు పాల్పడినట్టుగా మాకు రుజువైంది, చాలా ఇన్ని లక్షల రూపాయలు మీరు
మీ ఐటీ డిపార్ట్మెంట్లో తీసుకున్నట్టుగా తెలిసింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి. దీనికి గాను పర్యవసానంగా మా క్రైమ్ బ్రాంచ్ నుంచి, ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్సు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి ఇదిగో హైదరాబాదులో మీరున్న అడ్రస్ మొత్తం చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పింది. అయ్యా, ఇది పరిష్కారం కావాలంటే ఏంటి, నేనేం తప్పు చేయలేదు, ఏంటి నా పరువు ప్రతిష్టతో కూడింది, అసలు ఏంటి ఇదంతా అంటే, ఇది నుంచి బయటపడాలి అంటే మీరు వెంటనే మాకు 20 లక్షల రూపాయలు జీపే చేసేసేయండి ఈ నెంబర్కి అంటే, పాపం తెలియక జీపే చేసేసింది. ఇవంతా వివరాలు సిఐకి చెప్తే సిఐ వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి అలర్ట్ చేస్తే పాపం ఆ 20 లక్షల రూపాయల్లో 5 లక్షల వరకు డ్రా చేసాడు వాడు. మిగతా 15 లక్షలు అలా సురక్షితంగా ఉన్నాయి. 5 లక్షల కోసం ఇంకా వేటాడుతున్నారు ఆ సైబర్ వాళ్ళు. అది ఎప్పటికి అవుతుంది, ఎప్పటికి వస్తుందో తెలియదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా నా సోదరులకు కానీ, సోదరీమణులకు కానీ, ప్రతి ఒక్కరికి, స్నేహితులు కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఒకటేనండి. 1930 1930 అలర్ట్లో ఉండండి. ఎప్పుడైతే మీ బ్యాంక్ ఖాతాలో నుంచి అన్నోన్ పర్సన్స్కి డబ్బు వెళ్ళింది అని మెసేజ్ చూసుకున్నారు, అప్పుడు ఇమీడియట్గా వెంటనే 1930 అదే 1930 వచ్చేసేసేయండి. మీరు అలా చేయకుండా ఆ మెసేజ్లు వచ్చాయిలే అని చెప్పి తాపీ ధర్మారావు లాగా ఏ లంచ్ టైంలోనో లేకపోతే పడుకునే ముందే చూస్తే స్వాహ అయిపోతాయి ఎప్పటికల్లా. మీ ఇష్టం. మెసేజ్ వచ్చిన వెంటనే చూసుకోవటం మీ బాధ్యత. ఈ రోజుల్లో కొంతమంది మెసేజెస్ కానీ, మిస్డ్ కాల్స్ కానీ అన్నీ కూడా ఒకసారి కాల్స్ వస్తాయి, అర్జెంట్ కాల్స్, ఎవరో చచ్చిపోయిన కాల్ వచ్చినా కూడా వాడు చూడ్డు అసలు కాల్. వాడి బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు సెల్ ఫోన్ కొనుక్కున్నాడో తెలియదు, యూజ్లెస్ ఫెలో. ఫోన్స్ వస్తాయి, ఫోన్స్ తీయరు, సైలెంట్ మోడ్లో పెట్టుకుంటారు ఫోన్లు. మెసేజెస్ వస్తాయి, చూడరు. ఎందుకయ్యా నీకు ఇంకా ఫోను? ఏదైనా అర్జెంట్ ఫోన్ కాల్ ఇంటి నుంచి వస్తుంది, లేకపోతే ఎవరైనా చచ్చిపోయినది ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇలాగే మోసం జరిగింది మెసేజ్ వస్తుంది బ్యాంకు నుంచి డ్రా అయిందని చెప్పి. ఇవన్నీ నువ్వు తాతి ధర్మారావులాగా రాత్రి కూర్చొని మంచం మీద కూర్చొని చూసుకుంటే పోయే అందరూ పోయే. సో అందుకని అలర్ట్ అవ్వండి ప్లీజ్, అలర్ట్ అవ్వండి. మెసేజ్ రాగానే వెంటనే, ఫోన్ రాగానే, ఫోన్ మంది కరెక్ట్ అయింది, మన ఫ్రెండ్ చేశాడు లేకపోతే ఇంట్లో చేశారు, ఒక్క నిమిషం అండి, ఒక్క సెకండ్ మాట్లాడండి, నేను ఆఫీస్ బిజీలో ఉన్న, తర్వాత ఫోన్ చేస్తా, ఐ విల్ కాల్ బ్యాక్ టు యూ. అసలు మీరు కొట్టక్కల టైప్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మనకి, అది నొక్కితే చాలు ఆ టెక్స్ట్ వెళ్ళిపోతుంది. దానికి కూడా మీకు బద్ధకం అయిపోతే ఇంకేం చేస్తామండి. అట్లా ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళకి ఆనందం, ఓకే చూశాడు, నా ఫోన్ కాల్ చూశాడు, లేకపోతే ఫోన్ కాల్కి రిప్లై ఇచ్చాడంటుంది. కొంతమందికి మనం 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసినా తీరండి, ఎప్పుడో రాత్రిపూట తీస్తారు. అంతా తగలబడిపోయి, ఊరు తగలబడిపోయి ఆ పైన గిటార్ వాయించుకుంటూ కూర్చుంటాడే, అట్లా అప్పుడు ఆ టైంలో చేస్తారు. సో అందుకని అవన్నీ అవసరం లేదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మహాశయులారా, మెసేజెస్ చూసుకోండి, మోసాలు పాల్పడకుండా మీ డబ్బు ఎక్కడికి పోకుండా చూసుకోండి, అది చాలు. భవదీయుడు నారు మంచి.